శాంతి. బాబా ప్రతిరోజు మురళిలో మనకి అంతుమతి సుగతి అని గుర్తు చేయిస్తున్నారు. మీరు జీవితాంతం చేసినటువంటి పురుషార్థం ఒకవైపు అయితే, అంతిమంలో ఎవరి స్మృతిలో శరీరాన్ని విడిచిపెడతారో అది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అందుకే బాబా నిరంతరం స్మృతి యాత్రలో ఉండండి అని ఈరోజటి మురళిలో వినిపించారు. బాబా ఆత్మిక యాత్ర, దైహిక యాత్ర రెండిటి గురించి చెప్పారు. మీరు ఆత్మిక ప్యాసింజర్స్గా ఉన్నారు, ఈ ఆత్మిక యాత్రలో ముందుకు వెళ్తున్నారు అన్నారు. అలాగే మీరు ప్రతి అడుగులో పద్మాల సంపాదనను జమ చేసుకునేటువంటి భాగ్యశాలిగా కావాలి అన్నారు. గృహస్థంలో ఉంటూ అన్ని కర్మలు చేస్తూ కూడా నిరంతరం బాబా స్మృతి పైన అటెన్షన్ని ఇవ్వాలి. ఇది 3 सितंबर మురళి. मीठे बच्चे, तुम्हें किसी भी पतित देहधारियों से प्यार नहीं रखना है. మధురమైన పిల్లలు, మీరు ఎలాంటి పతిత దేహదారులతో ప్రేమ పెట్టుకోకూడదు. క్యూంకి తుమ్ పావన్ దునియా మే జా రహే హో, ఎందుకంటే మీరు పావన ప్రపంచానికి వెళ్తున్నారు. ఏక్ బాప్ సే ప్యార్ కర్నా హే, ఒక్క బాబాను మాత్రమే ప్రేమించాలి. మధురమైన పిల్లలు, మీరు ఏ పతిత దేహదారీలను ప్రేమించకూడదు, ఎందుకంటే మీరు పావన ప్రపంచానికి వెళ్తున్నారు. ఒక్క బాబాను మాత్రమే ప్రేమించాలి. ఎవరితో ప్రేమ పెట్టుకుంటామో మనసు పదే పదే వారి వైపే వెళ్తూ ఉంటుంది. మరొక్క బాబాతో ప్రేమ పెట్టుకుంటే మనసు పూర్తి పవిత్రంగా అవుతుంది, పావనంగా అవుతుంది. బాబా ఎంత ప్యూర్గా ఉన్నారో ఆ ప్యూరిటీ అంతా మనలోకి వచ్చేస్తుంది. ఇంకే పతిత దేహదారులను జ్ఞాపకం చేయవద్దు. ప్రశ్న, तुम बच्चों को किस चीज से तंग नहीं होना है और क्यों? మీరు పిల్లలు ఏ విషయంతో విసుగు చెందకూడదు, ఎందుకు? దేంతో విసుగు రాకూడదు మనకి? బాబా చెప్పారు. उत्तर, तुम्हें अपने इस पुराने शरीर से जरा भी तंग नहीं होना है. మీరు మీ యొక్క ఈ పాత శరీరంతో కొద్దిగా కూడా విసుగు చెందకూడదు. క్యూంకి ఈ శరీర్ బహుత్ బహుత్ వాల్యుబుల్ హై, ఎందుకంటే ఈ శరీరం చాలా చాలా అమూల్యమైనటువంటిది. ఆత్మ इस शरीर में बैठ बाप को याद करके बहुत बड़ी लॉटरी ले रही है. ఆత్మ ఈ శరీరంలో కూర్చొని తండ్రిని స్మృతి చేస్తూ చాలా గొప్ప లాటరీ తీసుకుంటూ ఉంది. బాబ్కి యాద్ మే రహేంగే తో ఖుషీకి ఖురాక్ మిల్తీ రహేగి. బాబా స్మృతిలో మీరు ఉన్నట్లయితే సంతోషం యొక్క మందు మీకు లభిస్తూ ఉంటుంది. అందుకే మీరు ఈ పాత శరీరంతో అస్సలు విసుగు చెందకూడదు, ఎందుకంటే ఈ శరీరం చాలా చాలా విలువైనటువంటిది. బాబా మనల్ని ఈ శరీరంలో కూర్చొని ఉన్నప్పుడే తన వారిగా చేసుకున్నారు, కాబట్టి ఈ శరీరానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. బాబాని ఈ శరీరంలో ఉంటూనే మనం జ్ఞాపకం చేయాలి. పురుషార్థానికి సహయోగం ఇచ్చేది ఈ శరీరమే. అందుకని ఈ శరీరంలో ఉంటూనే జన్మ జన్మల శరీరాల కోసం నిర్మాణము, భాగ్యము అన్నిటినీ మనం ఇక్కడే తయారు చేసుకుంటున్నాం. చాలా గొప్ప లాటరీని తయారు చేసుకుంటున్నాం, బాబా నుండి తీసుకుంటూ ఉన్నాం. అందుకే బాబా స్మృతిలో ఉంటూ సంతోషం యొక్క మందును తింటూ ఉండాలి తప్ప అనారోగ్యాన్ని చూసి విసిగెత్తిపోయి ఇంకా తీసుకెళ్ళు బాబా, ఇంకా చాలు నా పాత్ర అని అస్సలు అలా అనకూడదు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चे, अब दूर देश के रहने वाले फिर दूर देश के पैसेंजर्स हो. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, ఇప్పుడు మీరు దూరదేశంలో ఉండేటువంటి వారు, దూరదేశం యొక్క ప్యాసింజర్స్గా ఉన్నారు. हम आत्माएं हैं और अभी बहुत दूर देश जाने का पुरुषार्थ कर रहे हैं. మనము ఆత్మలం, ఇప్పుడేమో చాలా దూర దేశానికి వెళ్ళే పురుషార్థాన్ని చేస్తూ ఉన్నాం. ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, మేము ఆత్మలం దూరదేశంలో ఉండేటువంటి వారిమి అని. మరి దూరదేశంలో ఉండేటువంటి వారు తండ్రిని పిలుస్తూ ఉన్నారు, వచ్చి మమ్మల్ని ఆ దూరదేశానికి తీసుకొని వెళ్ళండి అని. ఇప్పుడు దూరదేశంలో ఉండేటువంటి తండ్రి పిల్లలైన మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తున్నారు.
మీరు ఆత్మిక ప్యాసింజర్స్గా ఉన్నారు. ఎందుకంటే ఈ శరీరము మీతో పాటుగా ఉంది కదా, ఇక్కడ మీరు శరీరం తోడుగా ఉన్నారు, శరీరం లోపల ఉన్నారు. అందుకే బాబా ప్యాసింజర్ ఎవరో క్లియర్ చేస్తున్నారు, శరీరం కాదు. ప్యాసింజర్ ఎవరు? ఆత్మ. రూహ్ హీ ట్రావెలింగ్ కరేగి. ప్రయాణించేదెవరు? ఆత్మనే ప్రయాణిస్తుంది. శరీరం అయితే ఇక్కడే విడిచిపెట్టేస్తారు. ఆత్మ మాత్రం యాత్రికుడిగా ప్రయాణించి తన ఇంటికి చేరుకుంటుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది మరి? తన ఆత్మిక ఇంటికి, ఆత్మిక ప్రపంచానికి వెళ్తుంది. ఇదైతే దైహిక ప్రపంచం, అదేమో ఆత్మిక ప్రపంచం. పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఎక్కడి నుండి అయితే మీరు పాత్ర వహించేందుకు వచ్చారో అక్కడికే వెళ్ళాలి. ఇది చాలా పెద్ద రంగస్థలం, స్టేజ్ ఇది. ఈ స్టేజ్ పైన ప్రతి ఆత్మ పాత్రధారిగా పార్ట్ ప్లే చేస్తుంది. ఇప్పుడు అందరి ఆత్మలు ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. నాటకమే పూర్తవుతుంది. నాటకం పూర్తయిన తర్వాత అందరూ ఖాళీ చేసి వేదికను విడిచిపెట్టి ఇంటికి వెళ్తారు కదా. మీరిప్పుడు ఇక్కడ కూర్చున్నారు. మీ బుద్ధి యోగం ఇల్లు మరియు రాజధాని వైపే ఉంది. ఇదైతే పక్కా గుర్తుంచుకోండి. ఎందుకంటే అంతమతి సోగతి, అంతమతి సోగతి. మీరు మీ యొక్క దృష్టిని ఇంటి వైపు, రాజధాని వైపు, తండ్రి వైపు పెడితే ఓకే, అంతమతి సుగతి చాలా శ్రేష్టంగా ఉంటుంది. అప్పుడు బాబాని జ్ఞాపకం చేస్తూ శరీరాన్ని విడిచిపెడితే బాబా దగ్గరికి వెళ్ళిపోతాం. పరంధామం స్మృతిలో శరీరాన్ని విడిచిపెట్టినా పరంధామం వెళ్ళిపోతాం. రాజధాని స్మృతిలో శరీరాన్ని విడిచిపెట్టినా ఎక్కడికి వెళ్ళాలో దాని స్మృతిలోనే ఉన్నట్లు అవుతుంది. కానీ బాబా అంటున్నారు, ఇంకే దేహదారి గుర్తొచ్చినా ఫెయిల్. ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకుంటున్నారు, మీకు తెలుసు భగవంతుడు శివబాబా మనకి చదివిస్తూ ఉన్నారు. భగవంతుడైతే ఈ పురుషోత్తమ సంఘం యుగంలో తప్పితే ఇంకెక్కడ చదివించారు కదా. మొత్తం 5000 సంవత్సరాలలో నిరాకారుడైన భగవంతుడు ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు. ఇదైతే పిల్లలైన మీకు పక్కా నిశ్చయం ఉంది. చదువు ఎంత సహజమైనది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటితో అయితే మొత్తం ప్రపంచానికి ప్రేమ ఉంది. ముక్తిధామంలో వెళ్ళాలని అందరూ కోరుకుంటున్నారు, కానీ దాని అర్థం ఏమీ తెలుసుకోవటం లేదు. మనుష్యుల బుద్ధి ఈ సమయంలో ఎలా ఉందో చూడండి. మీ బుద్ధి ఇప్పుడు ఎలా తయారవుతూ ఉంది, ఎంత తేడా ఉంది వారికి మీకు. మీ బుద్ధి స్వచ్ఛంగా అవుతుంది. అయితే నంబర్ వారి పురుషార్థం అనుసారంగా బాబా పిల్లల్లో కూడా అందరూ స్వచ్ఛంగా, పూర్తి స్వచ్ఛంగా ఏమీ లేరు. మొత్తం విశ్వం యొక్క ఆది మధ్య అంతం యొక్క నాలెడ్జ్ మీ వద్దనే ఉంది. మీ హృదయంలో ఇప్పుడు మేము పురుషార్థం చేసి నరుని నుండి నారాయణుడిగా ఖచ్చితంగా అవ్వాల్సిందే, తప్పనిసరిగా అవ్వాల్సిందే అనే విషయం ఉంది. ఇక్కడి నుండి అయితే మీరు మొట్టమొదట ఇంటికే వెళ్తారు. ఈ సంతోషం ఉంది కదా, ఇంటికి వెళ్తున్నాము అనే సంతోషం. ఈ విధంగా సత్యయుగంలో దేవతలు సంతోషంతో ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. అలాగే ఈ పాత శరీరంను కూడా మీరు సంతోషంగా విడిచిపెట్టాలి, ఇంటికి వెళ్తున్నాము అని. దీంతో విసుగు చెందకూడదు, ఎందుకంటే ఇది చాలా విలువైనటువంటి శరీరం. ఈ శరీరం ద్వారానే ఆత్మ తండ్రి నుండి లాటరీని తీసుకుంటుంది. ఈ శరీరంలో ఉంటూనే మనం పురుషార్థం చేస్తున్నాం. 84వ శరీరము మనకి ఎంత అమూల్యమైనదో. ఈ సంగం యుగంలో ఉన్నటువంటి ఈ జన్మ యొక్క శరీరము చాలా ముఖ్యమైనది. ఎప్పటి వరకైతే మనం పవిత్రంగా అవ్వమో అప్పటి వరకు ఇంటికి వెళ్ళలేం. బాబాను జ్ఞాపకం చేస్తూ ఉండాలి. యోగ బలంతో పాపాల బరువునంతా దించుకోవాలి, లేకపోతే చాలా శిక్షలను పొందవలసి వస్తుంది. తప్పనిసరిగా పవిత్రంగా కూడా కావాలి. లౌకిక సంబంధంలో పిల్లలు ఏదైనా తప్పుడు పనులు, పతితమైనటువంటి కర్మలు చేసినట్లయితే తండ్రి చాలా ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తాడు. చాలా కోపం వచ్చేసి పిల్లల్ని లాఠీతో కొడతారు కూడా. ఎందుకంటే నియమ విరుద్ధంగా పతితంగా అయ్యారు అని. ఎవరితోనైనా అలా
నియమ విరుద్ధంగా ప్రేమను పెట్టుకుంటే తల్లి తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు. ఇక్కడైతే అనంతమైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు ఇంకా ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండేదే లేదు, మీరైతే కొత్త ప్రపంచానికి వెళ్తున్నారు. కావున ఎక్కడికైతే వెళ్తున్నారో దాని స్మృతిలోనే ఉండాలి అంటారు. అక్కడైతే వికారి పతితులు ఎవరు కూడా ఉండరు. ఒక్కరు కూడా పతిత పావనుడైనటువంటి తండ్రిని పావనంగా చేయమని పిలవరు. ఇక్కడైతే అందరూ ఒక్క తండ్రిని పిలుస్తూ ఉన్నారు. బాబా స్వయంగా చెప్తున్నారు, నా జన్మ దివ్యమైనది, అలౌకికమైనది. ఇంకే ఆత్మ కూడా నా సమానంగా ఒక శరీరంలో ప్రవేశించజాలదు. భలే ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారి ఆత్మ కూడా ప్రవేశిస్తుంది, కానీ అది వేరే విషయం. ఎందుకంటే మళ్ళీ వారిద్దరి ఆత్మలు వేరువేరుగా జన్మలు తీసుకుంటాయి. కానీ ఇక్కడైతే శివబాబా ఎవరి శరీరంలో అయితే ప్రవేశిస్తారో ఆ ఆత్మది కూడా అదే అంతిమ జన్మ, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోరు. శివబాబా కూడా మళ్ళీ పునర్జన్మలను తీసుకోరు. అందుకే ఇది వేరు, ధర్మస్థాపకుల యొక్క విషయం వేరు అని అంటున్నారు. బాబా వచ్చేదే అందరినీ తిరిగి తీసుకొని వెళ్ళటానికి. వారైతే పైనుండి క్రిందకు వస్తారు తన పాత్ర వహించటానికి. అందరినీ తీసుకొని వెళ్ళడమే తన పాత్ర, పావనంగా చేసి తీసుకెళ్తారు. బాబా అన్నారు, ఎలా మీరు ఆత్మలు పైనుండి మొట్టమొదట కొత్త ప్రపంచంలోకి వస్తారు. ఆ కొత్త ప్రపంచంలో సత్యయుగంలో అసలు కొంగలే ఉండవు. బాబా వచ్చేదే ఇక్కడ కొంగల మధ్యలో. మీ అందరినీ హంసలుగా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు హంసగా అవుతున్నారు, ముత్యాలను గ్రోలే వారిగా అవుతున్నారు. సత్యయుగంలో ఈ రత్నాలు మీకు లభించవు. ఈ జ్ఞాన రత్నాలు సత్యయుగంలో ఉంటాయా? ఉండవు. ఇక్కడే మీరు ఈ జ్ఞాన రత్నాలని గ్రోలుతూ హంసలుగా అవుతున్నారు. కొంగలతో మీరు హంసలు ఎలా ఉండగలుగుతారు కలిసి? ఇది బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు హంసగా తయారవుతున్నారు కదా. దేవతలని హంసలు అంటారు, అసురులని కొంగలు అంటారు. ఇప్పుడు మీరు చెత్తని విడిచి ముత్యాలను గ్రోలేవారిగా తయారయ్యారు. చెత్త విషయాలు, పనికిరానివి, గతంలోనివి, పాత సంస్కారాలని అన్నింటినీ విడిచిపెడుతున్నారు. మీరు పద్మాపదం భాగ్యశాలిగా అవుతున్నారు. మిమ్మల్ని పద్మాపదం భాగ్యశాలి అంటారు. మీ పాదాలలో పద్మాల యొక్క ముద్ర పడుతుంది అంటున్నారు. శివబాబాకైతే పాదమే లేదు, ఇంకా పద్మం ఎలా ఉంటుంది? వారైతే మిమ్మల్ని పద్మాపదం భాగ్యశాలిగా తయారు చేయటానికి వచ్చారు. బాబా అంటారు, నేను మిమ్మల్ని విశ్వానికి యజమానిగా చేస్తూ ఉన్నాను. ఈ అన్ని విషయాలు మంచి రీతిగా అర్థం చేసుకోవాల్సినవి. మనుషులు ఇదే స్వర్గం అని భావిస్తున్నారు. మరొకప్పుడు స్వర్గం ఉండేది అని అంటారు. అది ఎప్పుడు, అది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు పిల్లలు ప్రకాశంలోకి వచ్చారు, మిగతా అందరూ చీకటిలో ఉన్నారు. లక్ష్మీనారాయణలు విశ్వానికి యజమానిగా ఎప్పుడు ఎలా తయారయ్యారు అనేది ఎవరికీ తెలియదు. 5000 సంవత్సరాల విషయం ఇది. బాబా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎలా అయితే మీరాత్మలు పాత్ర వహించేందుకు వస్తారో అలాగే నేను కూడా వస్తాను. మీరందరూ నాకు ఇన్విటేషన్ ఇచ్చి నన్ను పిలిచారు, హే బాబా పతితులను పావనంగా చేయటానికి రండి అని. మరి ఇంకెవరిని కూడా ఈ విధంగా మీరు పిలవలేరు. ధర్మస్థాపకులను కూడా ఆ విధంగా పావనంగా చేయండి అని అనలేరు. క్రైస్ట్ లేక బుద్ధుని పతిత పావనుడు అని అంటారా? లేదు. గురువు అంటే సద్గతిని ఇచ్చేవారు. వారైతే వచ్చేదే అంతిమ సమయంలో. వారితో పాటు వారి ధర్మమాత్మలందరూ క్రిందకు వస్తారు. ఇక్కడైతే అందరూ తిరిగి ఇంటికి వెళ్ళేందుకు బాబా మార్గాన్ని తెలియజేస్తారు. సర్వుల సద్గతిని చేసేటువంటి వారు అకాలమూర్తుడైన బాబాయే. వాస్తవంగా సద్గురువు అక్షరమే కరెక్ట్. అందరికంటే రైట్ అక్షరము సిక్ మతస్థులు బాగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలా పెద్ద శబ్దంతో వారు సద్గురు అకాలని అంటారు. చాలా బిగ్గరగా గట్టిగా మాట్లాడతారు. అంటే
చాలా లౌడ్గా వినిపించే విధంగా అందరూ ఒకే ధునితో సద్గురు అకాలని అంటారు. సద్గురువు అకాల మూర్తుడు అని దాని అర్థం. మూర్తి హీ నహీ హో తో వహ సద్గురు कैसे బనేంగే. ఒకవేళ మూర్తిగానే లేకపోతే వారు సద్గురువుగా ఎలా అవుతారు, సద్గతిని ఎలా ఇస్తారు? వారు సద్గురువు స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇవ్వాలి అంటే ఒక మూర్తి, ఒక రూపంలో రావాల్సి వస్తుంది. అందుకే బాబా అన్నారు, నేను మీకులాగా జన్మ తీసుకోను, నేను ఇతర శరీరధారుల్లాగా పాత్ర వహించను, కానీ నేను ఒక శరీరంలో ప్రవేశిస్తా. నాది దివ్యమైన అలౌకికమైన జన్మ అంటారు. నేను అందరికీ వినిపిస్తాను జ్ఞానాన్ని. అశరీరి ఆత్మిక తండ్రి మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీకు తండ్రికి రాత్రికి పగలకు ఉన్న తేడా ఉంది. ఈ సమయంలో మనుషులు ఏది చేసినా తప్పులే చేస్తున్నారు, ఎందుకంటే రావణ మతం పైన ఉన్నారు. ప్రతి ఒక్కరిలో 5 వికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. ఈ విషయాలు డీటెయిల్గా కూర్చోబెట్టి బాబా అర్థం చేయిస్తున్నారు. లేకపోతే మొత్తం ప్రపంచం యొక్క చక్రం గురించి మీకు ఎలా తెలుస్తుంది, ఈ చక్రం ఎలా తిరుగుతుంది అనే విషయాలు బాబానే తెలియజేస్తారు. ఈ విషయాలను కూడా మీరు బాబాని అడిగితే బాబా చెప్పటం కాదు, బాబా తనంతట తానే మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. 84 జన్మల చక్రం రహస్యాన్ని మనకి తెలియజేస్తున్నారు. మనం చెప్పమనడం కాదు, అసలు మనం అడిగే అవసరం లేకుండా బాబానే అన్ని తెలియజేస్తున్నారు. భగవంతుడైతే తండ్రి కదా, తండ్రి యొక్క కర్తవ్యం ఏంటి? తనకు తానుగాని మొత్తం అన్ని పిల్లలకు వినిపించటం. స్వతహాగా అన్నింటినీ చేస్తూ ఉంటారు. పిల్లలని స్కూల్లో తండ్రి వెళ్ళి కూర్చోబెడతారు. పిల్లలు అడిగే అవసరం ఉండదు నన్ను స్కూల్లో చేర్చండి అని. తండ్రి పిల్లల భవిష్యత్తు మొత్తం కోసం కావలసినవన్నింటినీ తనే ఆలోచించి చేస్తూ ఉంటారు. ఉద్యోగానికి కూడా తీసుకెళ్తారు. 60 సంవత్సరాల తర్వాత అన్నింటినీ వదిలి భగవంతుని యొక్క భజనను చేస్తూ ఉంటారు. వేదశాస్త్రాలన్నింటినీ చదవడం, పూజలు చేయటము, అర్ధకల్పం పూజారిగా అవ్వడం, అర్ధకల్పం కోసం మళ్ళీ పూజ్యులుగా అవ్వటం, ఇవన్నీ మన పాత్రలో ఉన్నాయి. లౌకికం అలౌకికం అన్ని రకాల పాత్రలు మనము పోషిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు బాబా అర్థం చేస్తున్నారు, మీరు పవిత్రంగా అవ్వాలి, తర్వాత మీరు ఈ భక్తి నుండి పూర్తిగా ముక్తులవుతారు. ఇప్పటి వరకు భక్తి చేస్తూ వచ్చారు, ఇప్పుడైతే జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నారు. వారేమో రాత్రి చీకటిలో ఉన్నారు, మీరేమో పగలు అనగా స్వర్గానికి వెళ్తున్నారు. గీతలో రాసి ఉంది మన్మనాభవ అని. ఈ పదము చాలా ప్రసిద్ధి చెందినది. గీత చదివేవారు అర్థం చేసుకుంటారు, చాలా సహజంగా రాశారు అని. మొత్తం ఆయుష్ అంతా గీతను చదువుతూనే ఉంటారు, అయినా ఎవరికి అర్థమే కాదు. అంటే ఒక్కటి కూడా ఆచరణలో పెట్టరు. ఆచరణలో పెట్టండి ఏం అర్థమవుతుంది ఊరికే చదివి ఎక్స్ప్లెయిన్ చేయడంతో? అందుకే బాబా అన్నారు, గీతా జ్ఞానదాత స్వయంగా రావాల్సి వచ్చింది పతితులను పావనంగా తయారు చేయటానికి. ఇప్పుడు భగవంతుడే గీతను వినిపిస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క గీతను వినండి, వినిపించండి, పావనంగా తయారవ్వండి. దీంతోనే పావనంగా కాగలుగుతారు. బాబా యొక్క మహావాక్యాలు ఇవి. ఇది అదే సహజ రాజయోగం. మనుషులు ఎంత అంధశ్రద్ధలో మునిగి ఉన్నారు, మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు బాబా నిజమే చెప్తున్నారని. శాస్త్రాల్లో అయితే అక్కడ కంసుడు, రావణుడు మొదలైన వారిని చూపించారు. అక్కడైతే సుఖం గురించి ఏమీ తెలియదు. భలే దేవతలని పూజిస్తారు, కానీ బుద్ధిలో ఏమీ కూర్చోదు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు నా స్మృతిలో ఉండండి. ఇలా ఎక్కడైనా విన్నారా? తండ్రి పిల్లలతో మీరు నన్నే జ్ఞాపకం చేయండి, నా స్మృతిలో ఉండండి అని. అలా లౌకికంలో ఎవరైనా చెప్తారా? లౌకిక తండ్రిని ఎవరు కూడా అలా జ్ఞాపకం చెయ్యండి అని చెప్పే అవసరమే ఏర్పడదు. వారిని జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. అసలు దానికోసం పురుషార్థమే ఉండదు లౌకిక తండ్రిని జ్ఞాపకం చేయడానికి. కానీ ఇక్కడ అనంతమైన తండ్రిని మాత్రం మీరు జ్ఞాపకం చేసే పురుషార్థం చేస్తారు. మీరు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంతాలని తెలుసుకొని
చక్రవర్తి రాజుగా అవుతారు. మొదట మీరు ఇంటికి వెళ్తారు, ఆ తర్వాత పాత్రధారిగా వస్తారు. ఇప్పుడు ఎవరికి కూడా ఈ విషయాలు తెలియదు. వీరు కొత్త ఆత్మనా పాత ఆత్మనా అని అలా తెలుసుకోలేరు. కొత్త ఆత్మకైతే చాలా పేరు వచ్చేస్తుంది. తప్పనిసరిగా వారు కొంచెం చమత్కారము, కొంచెం ప్యూరిటీ యొక్క పవర్తో ఉంటారు కాబట్టి అందరినీ ఆకర్షిస్తారు. ఇప్పుడు చూడండి, కొందరికి ఎంత పేరు వచ్చేస్తుంది. ఎంతో మంది వారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. కూర్చొని అనాయాసంగానే అందరూ వాళ్ళ దగ్గరికి ఆకర్షితమై వెళ్ళిపోతూ ఉంటారు. చాలా ప్రభావం పడుతుంది. బాబా కూడా ఇతడి శరీరంలో అనాయాసంగా వచ్చేసారు. ఆ ప్రభావము తప్పకుండా ఇతని పైన కూడా పడింది. అక్కడ కూడా కొత్త ఆత్మ వచ్చినప్పుడు పాతవారిపై ప్రభావం ఉంటుంది. శాఖోపశాఖలన్నీ కూడా వెలువడుతూ ఉంటాయి. వాటికి బాగా మహిమ జరుగుతూ ఉంటుంది. ఎవరికి తెలియదు వీరికి ఇంతగా పేరు ఎందుకు వస్తుంది అని. కొత్త ఆత్మ రావడంతో వారిలో ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎంతమంది అసత్యమైన భగవంతులుగా తయారైపోయారు. గాయనం ఉంది కదా, సత్యం యొక్క నావ కదులుతుంది కానీ మునగదు అని. తుఫాన్లైతే ఎన్నో వస్తాయి, ఎందుకంటే భగవంతుడే నావికుడిగా ఉన్నారు. పిల్లలు కూడా కదులుతూ ఉంటారు. నిశ్చయంలో నావకు తుఫాన్లైతే ఎదురవుతూ ఉంటాయి కదా. ఇతర సత్సంగాల్లో ఎంతో మంది వెళ్తారు, కానీ అక్కడ ఎప్పుడూ తుఫాన్లు వచ్చే విషయాలే ఉండవు. ఎందుకంటే అక్కడ మాయ కారణంగా మళ్ళీ సత్సంగానికి వెళ్లకుండా ఆగిపోవడం అలాంటిది ఏమీ ఉండదు. ఇక్కడైతే అబలల పైన ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ స్థాపన జరగాల్సిందే. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, హే ఆత్మలు, మీరు ఎంత అడవి ముళ్ళులా మారిపోయారు. ఇతరులను ముళ్ళు గుచ్చకుండా ఉండలేకపోతున్నారు. మీరు ఇతరులకు ముళ్ళు గుచ్చినట్లయితే మీకు కూడా తప్పకుండా ముళ్ళు గుచ్చుకుంటుంది. ఎందుకంటే చర్యకు ప్రతి చర్య తప్పనిసరిగా ఉంటుంది. మీరు చేసిన దానికి రెస్పాన్స్ మీకు తప్పనిసరిగా లభిస్తుంది కదా అంటున్నారు. అక్కడైతే దుఃఖం యొక్క చీచీ విషయాలు ఉండవు. అందుకే దానిని స్వర్గం అంటారు. మనుషులు స్వర్గం నరకం రెండిటి గురించి మాట్లాడతారు, కానీ రెండిటి గురించి వారికి తెలియదు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అంటారు. ఇలా చెప్పటం కూడా వాస్తవంగా రాంగ్. నిరాకారి ప్రపంచాన్ని హెవెన్ అని అన్నారు, అదైతే ముక్తిధామం. ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళారు అని అంటారు, అది కూడా రాంగే. అలా స్వర్గానికి ఎలా వెళ్ళగలుగుతారు? స్వర్గ స్థాపన జరగక ముందే వెళ్తారా? ఇప్పుడు మీకు తెలుసు, ముక్తిధామం అనేది ఆత్మలకు ఇల్లు వంటిది. ఎలా అయితే ఇక్కడ ఇల్లున్నాయి. భక్తి మార్గంలో ఎవరైతే చాలా ధనవంతులుగా ఉండేవారో వారు ఎంతో ఉన్నతమైన మందిరాన్ని తయారు చేసేవారు. శివుని యొక్క మందిరం చూడండి ఎంత గొప్పగా తయారై ఉంటుందో. లక్ష్మీనారాయణల మందిరాలను కూడా తయారు చేస్తారు. సత్యమైనటువంటి ఆభరణాలని ఎన్నిటినో అక్కడ వేస్తూ ఉంటారు. చాలా ధనం ఉంటుంది. ఇప్పుడైతే అంతా అసత్యం అయిపోయింది. ఇప్పుడైతే గవర్నమెంట్ భయంతో సత్యమైనవన్నిటినీ కూడా దాచుకొని అసత్యమైనవి, నకిలీవి ధరిస్తూ ఉంటారు. అక్కడైతే మొత్తం సత్యమే సత్యం ఉంటుంది, అసత్యం ఏది ఉండదు. ఇక్కడ సత్యం ఉండి కూడా దాచిపెట్టవలసి వస్తుంది. అంటే నిజమైనటువంటి బంగారంతో తయారు చేయబడిన ఆభరణాలు ఉండి కూడా నకిలీవి ధరిస్తూ ఉంటారు. రోజు రోజుకు బంగారం ఖరీదు పెరిగిపోతూ ఉంటుంది. అదైతే ఉన్నదే స్వర్గం. మీకు అక్కడంతా కొత్తవే లభిస్తాయి. కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తగా ఉంటాయి. లెక్కలేనంత ధనం ఉంటుంది. ఇప్పుడైతే చూడండి ప్రతి వస్తువు ఎంత ఖరీదైపోయిందో. ఇప్పుడు మీరు పిల్లలు మూలవతనం నుండి అన్ని రహస్యాలను అర్థం చేసుకున్నారు. మూలవతనం యొక్క రహస్యము బాబా తప్పితే ఇంకెవరు అర్థం చేయించలేరు. మీరు కూడా టీచర్గా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో మీరు భలే ఉండండి. కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేయండి. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. ఇక్కడ ఉండేవారి కంటే కూడా
మీరు గృహస్థంలో ఉంటూ ఇలా బాబా చెప్పినట్టుగా నడుచుకుంటే ఎంతో ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. నంబర్ వారీగా అయితే అందరూ ఉన్నారు. బయట ఉంటూ కూడా విజయమాలలో మీరు తిప్పబడగలుగుతారు. బాబా అందరికీ అవకాశం ఇస్తున్నారు. మేము గృహస్థీలము, మేమేం చేయలేము అని అలా అనుకోకండి. ఎవరైనా కూడా విజయమాలలో రావచ్చు. అలాంటి పురుషార్థం చేసి చూపించండి. ఒక వారం రోజులు కోర్స్ తీసుకొని భలే విదేశాలకు వెళ్ళినా సరే, ఇంకెక్కడ ఉన్నా సరే, మొత్తం ప్రపంచానికి మెసేజ్ అయితే బాబాది అందించాలి కదా. అలా ఏదో దూర ప్రాంతానికి మీరు వెళ్ళినా మీ ద్వారా అక్కడ బాబా సేవ చేయిస్తారు. బాబా మెసేజ్ అందించడానికి నిమిత్తం అవుతారు. అందుకని బాబా స్మృతిలో ఉండండి. ఎక్కడికి వెళ్ళినా కూడా బాబాని జ్ఞాపకం చేయవచ్చు అంటున్నారు. బాబా వచ్చింది కేవలం నిరంతరం నన్ను జ్ఞాపకం చెయ్యండి, ఈ విషయాన్ని తెలియచేయడానికి. బాబా అయితే లిబరేటర్, గైడ్గా ఉన్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే వార్తాపత్రికల్లో కూడా చాలా పేరు వచ్చేస్తుంది. అలా ఈ మధ్య కాలంలో ఒక అక్కయ్య అంటార్కిటికాకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాలంటే సముద్ర ప్రయాణం చాలా రోజులు చేయాలి. అన్ని రోజులు షిప్లో ఉన్నటువంటి తన తోటి వారికి ఎంతో చక్కగా జ్ఞానాన్ని వినిపిస్తూ చాలా సేవ చేశారు. చివరికి అక్కడికి అంటార్క్టికా ఓషన్కి వెళ్ళాక కూడా అక్కడ బాబా జెండాను పాతి అలా బాబా యొక్క సందేశాన్ని అనేకులకు ఇచ్చి వచ్చారు. అలా బాబా అన్నారు, ఎక్కడికి వెళ్ళినా మీరు తప్పకుండా సేవ చేస్తారు. మీ ద్వారా బాబా సేవ చేయిస్తారు. ఇతరులకు కూడా ఈ సహజమైన విషయాలను వినిపించండి. ఆత్మ, శరీరం రెండు ఉన్నాయి. ఆత్మలోనే మనస్సు, బుద్ధి ఉన్నాయి. శరీరం అయితే జడమైనది, పాత్రధారిగా ఉన్నది ఆత్మ. అద్భుతమైనది ఆత్మయే. ఇప్పుడు తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఇక్కడ ఉండేటువంటి వారు కూడా బాబానంతగా జ్ఞాపకం చేయరు. బయట ఉండేటువంటి వాళ్ళు చాలా తప్పిస్తూ చాలా సమస్యల్లో ఉండి బాబాని ఎక్కువగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎవరైతే అధికంగా బాబాని జ్ఞాపకం చేస్తారో వారు తమ సమానంగా ఇతరులను కూడా తయారు చేస్తారు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు. అలాంటి వారు చాలా ఉన్నత పదవిని పొందుతారు. మీకు అర్థమవుతుంది, ఇంతకుముందు మేము కూడా ముళ్ళుగా ఉండేవారిమి. ఇప్పుడు బాబా ఆర్డినెన్స్ని పాస్ చేశారు. కామం మహాశత్రు. దీనిపైన విజయాన్ని పొందడంతో మీరు జగజ్జీతులుగా అవుతారు. కానీ కేవలం ఇలా రాసినట్లయితే ఎవరికి ఏమీ అర్థం కాదు. అందుకే బాబా క్లియర్గా వచ్చి అన్నీ అర్థం చేయిస్తున్నారు. अच्छा, मीठे मीठे सिकिलती बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సదా జ్ఞాన రత్నాలను గ్రోలే హంసలుగా కావాలి. ముత్యాలనే గ్రోలాలి. చెత్తను వదిలిపెట్టాలి. ప్రతి అడుగులో పద్మాల సంపాదన జమ చేసుకొని పద్మాపదం భాగ్యశాలులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఉన్నత పదవిని పొందటానికి టీచర్ అయి అనేకుల సేవ చేయాలి. కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉంటూ తన సమానంగా తయారు చేయాలి. ముళ్ళను పుష్పాలుగా తయారు చేయాలి. బాబా ఫస్ట్ పాయింట్లో మీరు హంసగా అవ్వండి, జ్ఞాన రత్నాలనే స్వీకరించండి, చెత్తను వదిలిపెట్టండి, పద్మాపదం భాగ్యశాలిగా తయారవ్వాలి అంటున్నారు. సెకండ్ పాయింట్లో మీ సమానంగా ఇతరులను కూడా తయారు చేసి టీచర్ అయి మీరు సేవ చేయండి, పుష్పాలుగా తయారు చేసి సేవ చేయండి అంటున్నారు. వరదాన్, तेरे मेरे की हलचल को समाप्त कर, रहम की भावना इमर्ज करने वाले मर्सीफुल भव। నాది నీది అనేటువంటి అలజడిని సమాప్తం చేసి దయా భావనను ఇమర్జ్ చేసేటువంటి దయార్థ హృదయ భవ. నీది నాది అనే అలజడిని సమాప్తం చేసి దయా భావనను ఇమర్జ్ చేసేటువంటి దయార్థ హృదయ భవ. వివరణ, సమయానుసారంగా
ఎంతోమంది ఆత్మలు దుఃఖం యొక్క అలలలోకి వస్తున్నారు. ప్రకృతి యొక్క కొద్దిపాటి అలజడి కూడా జరుగుతుంది. ఆపదలు వస్తున్నాయి. అనేక ఆత్మలు తపిస్తూ ఉన్నాయి. దయ కోసం, కరుణ కోసం కోరుతూ ఉన్నాయి. మరి ఇటువంటి ఆత్మల పిలుపును విని దయా భావనను ఇమర్జ్ చేసుకోండి. పూజ్య స్వరూపం మర్సిఫుల్ స్థితిని ధారణ చేయండి. స్వయాన్ని సంపన్నంగా చేసుకోండి. అప్పుడు ఈ దుఃఖ ప్రపంచం సంపన్నం అవుతుంది. ఇప్పుడు పరివర్తన యొక్క శుభభావన అలలు తీవ్ర గతితో వ్యాపింప చేయండి. అప్పుడు నాది నీది అనే అలజడి సమాప్తమవుతుంది. అంటే మన కారణంగానే ఇన్ని రకాల అలజడులు ఇంకా కొనసాగుతున్నాయనేది బాబా మనకి రియలైజ్ చేస్తున్నారు. ఇంకా నీది నాది అనే అలజడిని సమాప్తం చేసి సంపూర్ణంగా దయార్థ హృదయంతో అందరిపైన దయాభావనను ఇమర్జ్ చేసుకోవాలి. స్లోగన్: व्यर्थ संकल्पों की हथौड़ी से समस्या के पत्थर को तोड़ने के बजाय हाई जंप दे समस्या रूपी पहाड़ को पार करने वाले बनो. వ్యర్థ సంకల్పాలనే సమ్మెటతో అంటే సుత్తితో సమస్యలనే రాళ్లను పగులగొట్టడానికి బదులుగా హై జంప్ ఇచ్చి సమస్య అనే పర్వతాన్ని దాటేవారిగా కండి. వ్యర్థ సంకల్పాలనే సాధనం ఏంటి? ఎలా అయితే సుత్తితో రాయిని పగలగొడతారు, అలా మీరు వ్యర్థ సంకల్పాలనే సుత్తితో సమస్యలను పగలగొట్టడానికి బదులుగా హై జంప్ ఇచ్చి సమస్యలనే పర్వతాన్ని దాటేవారిగా కండి అంటున్నారు బాబా. హై జంప్ ఇవ్వడం అంటే ఏంటి? నిజంగా ఏదో జంప్ వేయడమా? కాదు, జంప్ చేయడం కాదు. ఇది హై జంప్ ఇవ్వడం అంటే ఇక్కడ దీని అర్థము జ్ఞానం యొక్క ఒక పాయింట్ని స్మృతిలోకి తెచ్చుకొని ఆ విషయాన్ని ఒక క్షణంలో మరిచిపోయి మళ్ళీ వేరే విషయంలో నిమగ్నం అయిపోయి వెళ్ళడం. ఇంకా దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేయడం, వెనక్కి తిరిగి చూడడం కూడా చేయకూడదు. దాన్ని హై జంప్ ఇవ్వడం అంటారు. అంటే అంతగా వాటిని ఈజీగా దాటేసేయడం, ఈజీగా ఆ విషయాన్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోవటం. ఈరోజు స్వమానం: నేను మర్సిఫుల్ ఆత్మను, నేను దయార్థ హృదయ ఆత్మను. ఓం శాంతి.